హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రేడ్ 1 సైన్స్ ఒలింపియాడ్ గుడ్ హ్యాబిట్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈరోజు క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ గుడ్ హ్యాబిట్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పే కంటే ఈ గుడ్ హ్యాబిట్స్ కోసం ఎంత ఇంపార్టెంట్ నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. దీనివల్లే ఒక పర్సను తను ఎలా పెరిగాడు, ఏ విధంగా ఉన్నాడు, తన హ్యాబిట్స్ ఏంటి, మెయిన్ డిపెండింగ్ ఆన్ గుడ్ హ్యాబిట్స్. అవునా కదా? ఒక మనిషి మాట్లాడే విధానం అవని, తన చేసే పనులు అవని, తను నేర్చుకునే విధానం అవని, తను రాసే విధానం అవని, ఏదన్నా సరే ఈజ్ డిపెండింగ్ ఆన్ గుడ్ హ్యాబిట్స్. సో గుడ్ హ్యాబిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఈ గుడ్ హ్యాబిట్స్ అన్నది నేను ప్రీవియస్ వీడియోలో ప్లే స్కూల్ వాళ్ళకి చెప్పాను, అదేవిధంగా ఎల్కేజీ వాళ్ళకి చెప్పాను. జస్ట్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇచ్చాను, అంటే వాష్ యువర్ హ్యాండ్స్, కూంబ్ యువర్ హెయిర్, లైక్ అలాగా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏదైనా హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, అదేవిధంగా మనం రోజు చేసే రొటీన్స్ ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలన్నది నేను ప్రతిదీ కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన స్టార్టింగ్లో గుడ్ హ్యాబిట్స్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతే మనకి ఫ్యూచర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో ఏది నేర్చుకోకపోయినా గుడ్ హ్యాబిట్స్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అది పెద్దవాళ్ళు అవని, చిన్నవాళ్ళు అవని. ఎందుకంటే ఎదుటి మనిషి మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఈ హ్యాబిట్స్ని బట్టే మనకి రెస్పెక్ట్ అన్నది వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఈ హ్యాబిట్స్ కోసం క్లియర్గా విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్ మోర్ ఏంటంటే ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ అది ఒక సెక్యూరిటీలా ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు మనం నేర్చుకుందామన్నా మనకి అలవాటు అవ్వవు అయ్యి, ఎందుకంటే ఆ టైంలో చేస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ అదేవిధంగా అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పించడం వల్ల అది ఒక హ్యాబిట్ లాగా, ఇంకా అది ఒక అలవాటు లాగా వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. సో దయచేసి ప్రతి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ కోసం చిన్నప్పటి నుండి అలవాటు చెయ్యండి, ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్దాం. హ్యాబిట్స్ ఈజ్ సంథింగ్ వీ డూ ఎవ్రీ డే వితౌట్ థింకింగ్, లైక్ బ్రష్ యువర్ టీత్. హ్యాబిట్స్ అన్నవి ఏంటంటే మనం ఆలోచించకుండా దానికి అదే వర్క్ అన్నది చేస్తాం. ఇప్పుడు బ్రష్ ఉంది, మనం ఆలోచించుకొని బ్రష్ అన్నది చెయ్యం కదా. అదే ఉంది, మనం స్నానం చేస్తాం, అది బాత్ చేస్తాం, ఆలోచించుకొని బాత్ చేయం కదా. అది రోజు చేసేదే. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాము, అది మనకి చెప్పదు నువ్వు లేవాలి అని, మనకు అలవాటు అయిపోయింది. ఆ టైంకి లేవాలి, ఆ టైంకి స్కూల్కి వెళ్ళాలి, ఇట్లా మనకి రొటీన్ లైఫ్ అన్నది అలవాటు అవుతుంది. దానికోసం మనం ఆలోచన అన్నది జరగదు. ఆలోచించకుండా మనం చేసే పనుల్ని హ్యాబిట్స్ అంటారు. గుడ్ హ్యాబిట్స్ యాజ్ యాక్షన్స్ దట్ కీప్ అస్ హ్యాపీ, హెల్దీ అండ్ సేఫ్. గుడ్ హ్యాబిట్స్ మనకి హ్యాపీని ఇస్తుంది, అదే హెల్దీ ఇస్తుంది, అదే సేఫ్ ఇస్తుంది అనమాట, ఓకేనా? ఆ హ్యాబిట్స్ అన్నది అంత ఇంపార్టెంట్. సో పిల్లలకి ఖచ్చితంగా హ్యాబిట్స్ కోసం ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఈ ఫస్ట్ క్లాస్లోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నెక్స్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అయిపోవాలి. ఇప్పుడు నర్సరీ ఉంది, అది ఎల్కేజీ క్లాసెస్ ఉన్నాయి, అక్కడ ఐడెంటిఫికేషన్ ఇచ్చాం. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, హెడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, టీత్ ఎలా బ్రష్ చేయాలి, కూంబ్ ఎలా చేసుకోవాలి, ఇవి జస్ట్ వాళ్ళకి ఓరల్ చెప్పాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయించడం వల్ల వాళ్ళకి ఈ ఫస్ట్ క్లాస్లో స్టాండర్డ్ అయ్యింది. ఇంకా వాళ్ళ పిల్లలకి చెప్పే విధంగా వాళ్ళకి ఇది అన్నది అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ క్లాస్లో హ్యాబిట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లలకి రోజు వాళ్ళు చేసుకునే విధంగా మీరు మాత్రం బిల్డ్ చేయండి, ఓకేనా? దేర్ ఆర్ సమ్ ఎసెన్షియల్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ కిడ్స్ దట్ కాంట్రిబ్యూట్ టు దేర్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. ఇక్కడ కొన్ని హ్యాబిట్స్ అన్నది నేను చెప్పాను. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్గా కానీ అంటే మంచిగా బిహేవ్ చేయడం కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నది వాళ్ళకు ఉంటుంది అనమాట, ఓకేనా? ఫస్ట్ వన్, హెల్త్ అండ్ హైజీనిక్ హ్యాబిట్స్. మన హెల్త్ పరంగా మనం తీసుకునే హ్యాబిట్స్ ఏంటి? బ్రషింగ్ టీత్ ట్వైస్ ఎ డే. ఎప్పుడు కూడా బ్రష్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పండి, బ్రష్ ఎప్పుడు డేకి 2 times చేయాలి. పడుకునే ముందు చేయాలి,
లేచిన వెంటనే బ్రష్ చేయాలి ఖచ్చితంగా. ఆ రెండు అది మాత్రం ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయవలసింది అది. అండ్ వాషింగ్ హ్యాండ్స్ ఎవ్రీ టైము. లైక్ హ్యాండ్స్ అనేది బిఫోర్ మీల్, ఓకేనా, ఫుడ్ తినే ముందు వాష్ చేయాలి, ఆఫ్టర్ మీల్ కూడా వాష్ చేయాలి. అదేవిధంగా ప్లేయింగ్ టైం ఆఫ్టర్ బిఫోర్ కూడా. అదేవిధంగా రెస్ట్ రూమ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా హ్యాండ్స్ అన్నది వాష్ చేసుకోవాలని పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి, ఓకేనా. బాతింగ్ డైలీ, మన బాడీ క్లీన్గా ఉండాలంటే బాతింగ్ డైలీ, రోజు స్నానం అన్నది చెయ్యాలి అని పిల్లలకి మెన్షన్ చేయండి. మన బాడీ క్లీన్గా ఉండాలంట, మంచి గుడ్ స్మెల్ రావాలన్నా, హెల్దీగా ఉండాలంటే రోజు స్నానం చేయాలి, బాత్ డైలీ అని చెప్పండి. ఈటింగ్ హెల్దీ ఫుడ్ లైక్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, జ్యూసెస్ కానీ, అంటే జ్యూసెస్ అంటే లైక్ ఆవకాడో, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ జ్యూసెస్ తాగడం వల్ల హెల్దీగా ఉంటాము, స్ట్రాంగ్గా ఉంటాము. మనం ఏదన్నా గేమ్ ఈజీగా ప్లే చేయగలం, ఈజీగా దేంట్లన్నా ఫస్ట్ ఉంటామని పిల్లలకి అలాగా ఇంట్రెస్ట్ కలిగే విధంగా మన ఫుడ్ అన్నది, హ్యాబిట్స్ అన్నది వాళ్ళకి అలవాటు చేయాలి. మనం ఏదైతే అలవాటు చేస్తాం పిల్లలకి అదే వచ్చింది. కాబట్టి నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఈ రోజుల్లో వెజిటేబుల్స్ కంటే గుడ్ ఫుడ్ ఏది లేదు. లైక్ లీవ్స్ అవనవ్వండి, అంటే ఆకుకూరలు కానీ, గుడ్డు కానీ, పాలు కానీ ఖచ్చితంగా ఎవ్రీడే మిల్క్, ఎగ్ స్కిప్ చేయొద్దు. వాళ్ళకి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఆకుకూరలు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అన్నా లేదా థ్రైస్ అన్నా సరే ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ పప్పులో కానీ లేదంటే డైరెక్ట్ ఫ్రై కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీల్స్లో యాడ్ అయ్యే విధంగా వెజిటేబుల్స్ కానీ, లీఫ్ కర్రీస్ కానీ ఖచ్చితంగా అలవాటు చేయండి. ఇన్కేస్ ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే వీక్లీ వన్సే అది ప్రిఫర్ చేయండి. అది కూడా మ్యాక్సిమమ్ ఫిష్ ఉండేలాగే ప్రిఫర్ చేయండి. ఫిష్ పిల్లలకి చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఫిష్ ఇవ్వడానికే ట్రై చేయండి. దయచేసి అవాయిడ్ జంక్ ఫుడ్ లైక్ డ్రింక్స్ కానీ, లైక్ బర్గర్స్ కానీ, కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇలాంటి ఫుడ్ అన్నది దయచేసి అవాయిడ్ చేయండి. డ్రింకింగ్ ఎనఫ్ వాటర్, స్టేయింగ్ హైడ్రేట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్. మన బాడీ అన్నది హైడ్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా రోజు పిల్లలైతే ఖచ్చితంగా డైలీ 2 లీటర్స్ అన్న వాటర్ అన్నది బాటిల్ అన్నది కంప్లీట్ చేయాలని చెప్పండి. లైక్ మనం ఒక వాటర్ బాటిల్ ఇచ్చామనుకో, లైక్ 1 లీటర్ బాటిల్ ఇచ్చామంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చే టైంకి ఖచ్చితంగా అది 2 బాటిల్స్ అన్న కంప్లీట్ చేయాలని వాళ్ళకి అలవాటు చేయండి. అది చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఆ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి ఎఫెక్ట్ అన్నది రాదు. సో మెయిన్ హైడ్రేట్ అవ్వదు మన బాడీ. స్లీపింగ్ ఆన్ టైం, ఇది చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు 10-11 వరకు టీవీ చూస్తూనే ఉంటున్నారు, లేదంటే ఫోన్లు చూస్తూనే ఉంటున్నారు, అప్పుడు పడుకున్నారు. మెయిన్ ఐస్కి స్క్రీన్ అన్నది తగలకూడదు. దానివల్ల ఏంటంటే స్లీపింగ్ అవాయిడ్ అయిపోతుంది. అందుకనే దయచేసి పిల్లల్ని ఇన్ టైంలో నిద్రపుట్టండి. అంటే లైక్ 8 to 10 అవర్స్ ఖచ్చితంగా పిల్లలకి స్లీపింగ్ అవర్ అన్నది ఉండాలి. ఖచ్చితంగా పిల్లలు ఆ టైం వరకు పడుకోవాలి. లైక్ నైట్ 8 వరకు లేదా 7:30, 8 ఆ టైం కల్లా పడుకునే విధంగా పిల్లల్ని మీరు సెట్ చేసుకోవాలి. అదే పిల్లలకి ఎదిగే కొలది అది వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి, ఓకేనా. ఖచ్చితంగా హెల్దీ పరంగా ఈ హ్యాబిట్స్ అన్నది ఖచ్చితంగా చేయండి. సెకండ్ వన్, స్టడీ హ్యాబిట్స్. రోజు చెప్తాను నేను, స్టడీ హ్యాబిట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా స్టడీ అవర్ టైం ఉండాలి. ఖచ్చితంగా మార్నింగ్ అన్నది చదవాలని చాలా వీడియోస్లో నేను చెప్పాను. డూయింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ, స్కూల్లో ఇచ్చే ఏం హోంవర్క్ అన్నా సరే ఫస్ట్ మనం రెగ్యులర్గా చేసేయాలి. ఫస్ట్ మనం పిల్లలకి స్టడీ అవర్లో కూర్చోబెట్టినప్పుడు టైం అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. లైక్ వాళ్ళ స్కూల్ నుంచి 4కి వస్తున్నారో 5కి వస్తున్నారో టైం చూసుకోండి. కనీసం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం చదివించే టైం కనీసం 1-1.5 అవర్ ఖచ్చితంగా గ్యాప్ అన్నది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండే వస్తారు. సో మీరు ఇక్కడికి రాగానే స్కూలు వెంటనే హోంవర్క్లు చేయమంటే వాళ్ళకి చేస్తారు. ఎలా చేస్తారంటే లైక్ అది అయిపోవాలన్న విధంగా చేస్తారు. మనకు అలాంటి చదువు అయితే వద్దు. సో దయచేసి స్కూల్ నుంచి వచ్చిన గంటన్నర గ్యాప్ ఇచ్చిన తర్వాతే మీరు స్టడీ క్లాస్ అన్నది స్టార్ట్ చేయండి, ఓకేనా. అండ్ వన్ మోర్ ఏంటంటే, సెకండ్ వన్ ఏంటంటే దగ్గర మాత్రం పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. హోంవర్క్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ పేరెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చదివే విధానం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు రాసే విధానం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎలా చదివితే వస్తుందని యాజ్ ఏ పేరెంట్స్గా మీకు తెలియాలి. సో దయచేసి హోంవర్క్ చేయించేటప్పుడన్నా చాలామంది ట్యూషన్స్ పెట్టేస్తున్నారు.
కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ ట్యూషన్స్ అక్కడ వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందో యాజ్ ఎ పేరెంట్స్గా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఏంటంటే కొన్ని ట్యూషన్స్ అయితే స్కూల్లో ఇచ్చిన హోంవర్కే అక్కడ చేయిస్తారు. అది చాలా రాంగ్. ఎందుకంటే స్కూల్లో ఇచ్చిందే వాళ్ళు చెప్తే ఇంకా ట్యూషన్స్ ఎందుకు? అట్లా కాకుండా వాళ్ళు స్కూల్లో ఏది విన్నారో, వాళ్ళకి ఏ డౌట్ ఉందో అది ట్యూషన్లో చెప్పే విధంగా మీరు ట్యూషన్ అనేది చూస్ చేసుకొని పేరెంట్స్ అయితే జాయిన్ చేయండి. వన్ మోర్ ఏంటంటే ట్యూషన్ మీదే డిపెండ్ అవ్వద్దు పేరెంట్స్. ఓకేనా? వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, ఇంటికి వచ్చాక ఖచ్చితంగా వాళ్ళతో టైం అన్నది స్పెండ్ చెయ్యండి. పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే మీరు ఎంత సంపాదించుకున్నా ఏం సంపాదించుకున్నా జీరో. సో మీరు ఎంత కష్టపడితే వాళ్ళ చదువు కోసం మీరు ఒక 5 నిమిషాలు కూడా కేటాయించకపోతే ఇంకా అది మీరు ఎంత డబ్బు పెట్టినా అది జీరోతోనే సమానం. సో దయచేసి పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా కేర్గా ఉండండి. ఓకేనా? హోంవర్క్, డూయింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. మనం స్కూల్లో ఇచ్చే ప్రతి హోంవర్క్ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అది అర్థమైందా లేదా, రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారా అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. రీడింగ్ బుక్స్ డైలీ. పిల్లలకి బెడ్ టైంలో ప్రతి ఒక్కరు స్టోరీ చెప్తారు. అంటే లైక్ ఎల్కేజీకి అదేవిధంగా నర్సరీ వాళ్ళకి చెప్పండి, కానీ ఫస్ట్ క్లాస్ నుంచి రీడింగ్ స్కిల్స్ అన్నది వాళ్ళకి అలవాటు చేయండి. లైక్ బెడ్ టైంకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక బుక్ లైక్ స్టోరీ బుక్ అన్నది ఇవ్వండి, వాళ్ళు రీడ్ చేసుకునే విధంగా. ఓకేనా? అది చేయడం వల్ల వాళ్ళు అలా రీడ్ చేస్తూ ఉంటే త్వరగానూ పడుకొని పోతారు, అదేవిధంగా రీడింగ్ స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ అవుతాయి. అర్థమవుతుందా? దయచేసి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయండి. ఓకేనా? స్టేయింగ్ ఆర్గనైజ్డ్ అంటే లైక్ మనం చదువుకునే బుక్స్ అవనివ్వండి, టాయ్స్ అవనివ్వండి, స్టడీ మెటీరియల్స్ అవనివ్వండి, లేదా గ్రోసరీస్ అవనివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళ బ్యాగ్లో వాళ్ళే పెట్టుకోవాలి. వాళ్ళు తీసిన టాయ్ వాళ్ళే పెట్టాలి. ఎక్కడ ఏ ప్లేస్లో ఉందో వాళ్ళే అరేంజ్ చేసుకునే విధంగా వాళ్ళని అయితే బిల్డ్ చేయండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అమ్మో నా కొడుకు ఇప్పటిదాకా కష్టపడిపోయింది, నా కూతురు ఇప్పటిదాకా కష్టపడిపోయింది, వీళ్ళు ఎందుకులే చేయొద్దు అని చెప్పేసి చాలా పేరెంట్స్ చేస్తారు. అది చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళ థింగ్స్ వాళ్ళు కేర్ చేసుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయగలరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో దయచేసి పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు, కష్టపడినవ్వండి. వాళ్ళు కష్టపడే స్టేజే ఇప్పుడు. అర్థమవుతుందో? చదువు విషయంలో కష్టపడకపోతే వాడు ఫ్యూచర్లో దేనికి పనిచేయరు. సో వాళ్ళు ఎంతవరకు చేయగలరు, వాళ్ళకి ఎంత స్టామినా ఉందో అంతవరకు వాళ్ళకి చేయనివ్వండి. బ్రెయిన్ మాత్రం అప్సెట్లో పెట్టొద్దు. మీ ప్యాంపరింగ్ అన్నది వాళ్ళకి గ్రోత్ అవ్వాలి తప్ప మీ ప్యాంపరింగ్ అన్నది వాళ్ళకి బ్రేక్ అవ్వకూడదు. సో దయచేసి అది మైండ్లో పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వండి. ఓకేనా? ఆస్కింగ్ క్వశ్చన్స్. లైక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్టడీ టైంలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగాలి. డాడీ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అర్థమవుతుందా, హిందీ సబ్జెక్ట్ అర్థమవుతుందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ట్యూషన్ ఒకవేళ పంపిస్తే ట్యూషన్ టీచర్ ఎలా చెప్తుంది, మీకు క్లియర్గా అర్థమవుతుందా, ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని పిల్లలతో ప్రతిదీ క్వశ్చన్, అదేవిధంగా ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల పిల్లలకి మీకు బాండింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. రేపు అన్నది ఇంకేస్ ఏ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదన్నా కావాలన్నా సరే మీరు ఈజీగా ఫేస్ చేస్తారు, మిమ్మల్ని ఈజీగా అడుగుతారు. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? థర్డ్ వన్, సోషల్ అండ్ ఎమోషనల్ హ్యాబిట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టడీ హ్యాబిట్స్ అన్నా హెల్దీ హ్యాబిట్స్ అన్నా ఇది మన సెల్ఫ్. బట్ సోషల్ అండ్ ఎమోషనల్ హ్యాబిట్స్ అన్నవి ఒకరితో మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, ఒక అవతల పర్సన్ మనకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నది ఈ హ్యాబిట్స్ వల్లే మనకి తెలుస్తుంది. సో ఈ హ్యాబిట్స్ ఖచ్చితంగా పిల్లలకైతే నేర్పించండి. ఓకేనా? సేయింగ్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. పిల్లలకి ఎప్పుడన్నా సరే ఏదన్నా ఇచ్చేటప్పుడు ప్లీజ్ అని, ఏదన్నా తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పడం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. లైక్ ఇప్పుడు ఎవరన్నా మనకి లైక్ మనం ఇస్తాం ఏదన్నా, లైక్ డాడీ ఇదిగో వాటర్ తాగని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తాం, వాళ్ళు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు మనకి ఏమైనా ఇచ్చారనుకో థ్యాంక్ యూ డాడీ అని చెప్పడం వల్ల ఏదన్నా ఇస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి అని తెలుస్తుంది. అదేవిధంగా మనం ఏదన్నా సరే కావాలనుకో, డాడీ ప్లీజ్ గివ్ మీ వాటర్ బాటిల్, డాడీ ప్లీజ్ గివ్ మీ 1 బిస్కెట్, అట్లా ప్లీజ్ అంటే రిక్వెస్ట్, థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత అని వాళ్ళకి తెలియాలి. చెప్పండి. అదేవిధంగా ఏదైనా తెచ్చి ఇచ్చాడనుకో థ్యాంక్ యూ డాడీ, లేదంటే ఏదైనా కావాలనుకో ప్లీజ్ డాడీ అని ప్రతిదీ మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి అది ఓరల్ అయిపోద్ది. సో స్కూల్లో ఎవరిచ్చినా ఏం చేసినా సరే థ్యాంక్ యూ అని ప్లీజ్ అని చెప్పడం జరుగుద్ది. షేరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్ మైండ్లో. ఎందుకంటే ఏదైనా పిల్లలకి షేరింగ్ చేసుకోవడం అలవాటు చేయండి. లైక్ టాయ్ అవనివ్వండి, స్నాక్స్ అవనివ్వండి, లేదంటే
థింగ్ అవనివ్వండి, లేదంటే ఒక విషయం అవని, షేరింగ్ అన్నది చాలా గుడ్ హ్యాబిట్. దానివల్ల ఏంటంటే ఒక ఒక థింగ్ వాళ్ళకు ఒక విషయం ఏదైనా చెప్పారనుకో చాలా మైండ్ ఫ్రీ అన్నది అవుతుంది, అది అలవాటు అవుతుంది. వన్ మోర్ ఏంటంటే షేరింగ్ చేయడం వల్ల, టాయ్ అన్న లేక స్నాక్స్ అన్న షేరింగ్ చేయడం వల్ల కూడా ఒకరికి షేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న థాట్ కూడా వస్తారు. అందుకని చాలామందికి చెప్తారు, ఏదైనా బర్త్డేస్ అన్న ఏదైనా అకేషన్స్ జరిగినా లైక్ ఎంతమంది ఫ్యామిలీస్ పెట్టుకున్నా కనీసం ఒక 2-3 మెంబర్స్ కన్నా సరే ఫుడ్ అన్నది డొనేట్ చేయండి. లైక్ ఫుడ్ అన్నది లైక్ బెగ్గర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చేయండి. దానివల్ల అంటే హెల్పింగ్ నేచర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో అది మీరు చేశారనుకో ఫ్యూచర్లో కూడా వాళ్ళకి హాని చేయడానికి కానీ బ్లేమ్ చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కదా. దానివల్ల ఏంటంటే ఎవరితో ఏదన్నా తప్పుగా మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. సో ఇది మాత్రం షేరింగ్ అనేది ఖచ్చితంగా పిల్లలకి నేర్పించండి. లైక్ ఏమన్నా చాలామంది స్కూల్లో కొంతమంది చాలా డౌన్గా ఉంటారు, కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు సబ్జెక్ట్ విషయంలో. వాళ్ళు ఆ షేరింగ్ నేర్పించడం వల్ల డౌన్ ఉన్న వాళ్ళు వీళ్ళు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. దానివల్ల అంటే వీళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, అదేవిధంగా వీళ్ళు డౌన్ అయిన వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి కూడా సహాయం ఉంటుంది. సో దయచేసి కూడా ఆ విషయం కూడా ఖచ్చితంగా పిల్లలకి మెన్షన్ చేయండి. ఓకేనా? హెల్పింగ్ అదర్స్ అంటే లైక్ ఏంటంటే మన పేరెంట్స్ కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఫ్రెండ్స్కి కానీ హెల్పింగ్ అన్నది పిల్లలకి అలవాటు చేయాలి. లైక్ మిస్ ఏమన్నా సరే ఏమైనా మార్కర్ ఇవ్వండి, లేదంటే ప్లీజ్ గివ్ మీ మార్కర్, ప్లీజ్ గివ్ మీ చాక్ పీస్ అని అడిగినప్పుడు వెంటనే పిల్లలు రెస్పాండ్ అయ్యి మిస్కి ఇచ్చే విధంగా హెల్ప్ చేయాలి. అదేవిధంగా పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఏదైనా హెల్ప్ అడుగుతారు. అదే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, చాలా హౌసెస్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏది చేసుకోలేరు. పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా పిల్లల్ని అయితే బిల్డ్ చేయండి. బీయింగ్ పొలైట్ మీన్స్ ఏంటంటే మనం ఎదుటి పర్సన్ ఇచ్చే మాటనే మనం రెస్పాండ్గా తీసుకోవాలి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ ఏ మదర్గా, నాకు ఏదన్నా లైక్ ఏదన్నా హెల్త్ బాగాలేదు, లైక్ హ్యాండ్ పెయినో లెగ్ పెయినో సంథింగ్ ఏదో వస్తుంది, డాడీ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, ప్లీజ్ గివ్ మీ అన్నప్పుడు వాళ్ళు పొలైట్గా వాళ్ళ ఫీలింగ్ అర్థం చేసుకొని వాళ్ళతో రెస్పాండ్ అయ్యి వాళ్ళకి క్విక్గా యాక్టివ్ అవ్వాలి. అది మాత్రం పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. లిజనింగ్ కేర్ఫుల్లీ మస్ట్ అండ్ షుడ్. ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఇదైతే ఎవ్వరికి లేదండి. ఏంటంటే వాళ్ళకి ఏదైనా సరే క్విక్గా అయిపోవాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏదైనా టచ్ చేస్తే వెంటనే ఎలాగా మ్యానిపులేట్ అయిపోతుంది, అట్లా వాళ్ళకి ఏదైనా సరే చాలా క్విక్గా అయిపోవాలి. ఏదైనా సరే ఏది చెప్పినా సరే వినడానికి అసలు పేషెన్స్ అన్నవి లేవు. ఇప్పుడు మిస్ చెప్పినా సరే స్కూల్లో ఏదో ఒక 5 minutes విని తర్వాత అన్నది గాల్లో వదిలేస్తున్నారు. అది కాకుండా పిల్లలకి ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో కంప్లీట్గా విన్న తర్వాతే వీళ్ళు రెస్పాండ్ అన్నది అవ్వడం చిన్నప్పటి నుండే నేర్పించాలి. ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా లిజనింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల ఎదుటి మనిషి ఏం చెప్తున్నారో అర్థమవుద్ది, మనం ఏ రెస్పాండ్ అవ్వాలో అర్థమవుద్ది, అదేవిధంగా వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుస్తుంది. సో దయచేసి పిల్లలకి లిజనింగ్ స్కిల్స్ అన్నది ఖచ్చితంగా అలవాటు చేయండి. అది ఏం చెప్తున్నారో కేర్ఫుల్గా వినే విధంగా పిల్లల్ని అయితే బిల్డ్ చేయండి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ హ్యాబిట్స్. ఫస్ట్ వన్, సేవింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. సేవింగ్ వాటర్ మనకి ఈ ఇండియాలో సేవింగ్ వాటర్ కోసం మనకు వాల్యూ తెలియదు. కానీ అదర్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో చూస్తే వాళ్ళకి వాటర్ కూడా లేకుండా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. వాళ్ళు పిల్లలకి తెలియాలంటే వాళ్ళకి అలాంటివి చూపిస్తే వాళ్ళకి అవునా వాటర్ వల్ల ఇంత యూజ్ ఉందా, వెళ్ళాలి వాటర్ లేక ఇంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళు వాటర్ అనేది సేవ్ చేయడం నేర్చుకోవాలి. లైక్ ట్యాప్ ఆన్లో ఉందంటే దాన్ని క్లోజ్ చేయాలి, ఫిల్ అయిపోయిందంటే క్లోజ్ చేయాలి అని పిల్లలకి చెప్పండి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైక్ కరెంటు, లైక్ ఏదైనా మనం యూజ్ చేసుకునే దగ్గరే మన ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆన్ అయ్యే విధంగా యూజ్ చేసుకొని కానీ ఆఫ్ చేసే విధంగా పిల్లలకైతే చెప్పాలి. కీపింగ్ సరౌండింగ్ క్లీన్. మనం ఏది తిన్నా లైక్ మనం పార్క్కి వెళ్తాం, ఏమన్నా స్నాక్స్ తింటే అది పర్టికులర్గా డస్ట్బిన్లో తీసి వేసే విధంగా చెప్పండి. అదేవిధంగా మన నైబర్స్ కానీ ఎవరన్నా లైక్ మన కొలీగ్స్ కానీ ఎవరన్నా సరే మీ ఎదురుగుంటా త్రో చేసినా సరే వాళ్ళకి వెళ్ళి చిన్నపిల్లలు చెప్తున్నా కొంతమందికి జ్ఞానం వచ్చింది. సో మీరు వెళ్ళి చిన్నపిల్లలు వెళ్ళి అంకుల్ ఎలా చేయకూడదు, మమ్మీ ఎలా చేయకూడదు అని చెప్పడం వల్ల కూడా వాళ్ళకు కూడా కొంచెం బ్రెయిన్ అన్నది ఓహో చిన్నపిల్లలతో చెప్పించుకున్నామని వాళ్ళు చేయడం మనస్తారు. సో మనిషి మార్పు అన్నది ఒకరితో వచ్చేది కాదు. సో మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మార్చాలి. అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం మారామా, మన చుట్టుపక్కల ఏం జరిగినా సరే మనం మార్చే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా అలా థింకింగ్ 1 by 1 థింకింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి అన్నది సరౌండింగ్ అంతా ఎన్విరాన్మెంటల్ అన్నది క్లీన్గా ఉంటుంది. ఓకేనా? కేరింగ్ ఫర్ పేరెంట్స్ అండ్ యానిమల్స్.
షోయింగ్ కైండ్నెస్ టు నేచర్ అండ్ పెట్స్. మనం ప్లాంట్స్ని అదేవిధంగా యానిమల్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్లాంట్స్కి సమ్మర్ టైంలో వాటర్ అన్నది ఉండదు. సో మార్నింగ్ ఈవినింగ్ వాటర్ అనేది ఖచ్చితంగా ప్లాంట్స్కి వేయాలని, అది ప్లాంట్స్ బాగుంటేనే ఎన్విరాన్మెంటల్ బాగుంటుందని పిల్లలకి తెలియాలి. అదేవిధంగా యానిమల్స్ విషయంలో చాలామంది రోడ్డు మీద చాలా డాగ్స్ అన్నవి ఉంటాయి, క్యాట్స్ అన్నవి ఉంటాయి, కౌస్ అన్నవి ఉంటాయి. మీకు లైక్ ఇంటికి వచ్చిన దాన్ని, లేదంటే చాలామంది కార్స్ అట్లా పెట్టేసి ఉంచారు, దాని కింద కూడా యానిమల్స్ అలా నిద్రపోతాడు, లైక్ డాగ్ కానీ ఏదన్నా సరే. సో కార్ స్టార్ట్ చేసే ముందు కూడా కింద ఏమన్నా ఉన్నాయో లేదో చూడండి, చూసి కార్ అన్నది స్టార్ట్ చేయండి. అదేవిధంగా రోడ్డు మీద ఉన్న ఏమన్నా డాగ్స్ కానీ ఏమన్నా ఉంటే మీకు వేస్ట్ అయ్యి ఫుడ్ ఏమన్నా ఉంటే వాటికి పెట్టడం కానీ, అదేవిధంగా బర్డ్స్ ఉంటాయి మీకు ఏమన్నా బాల్కనీ కానీ ఏమన్నా ఉంటే వాటికి ఫుడ్ పెట్టడం కానీ, ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ అన్నది డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న అవి ఉంటేనే మన లైఫ్ ఉన్నదని వాళ్ళకి ఒక క్లారిటీ అన్నది వస్తుంది. నెక్స్ట్ వన్, పర్సనల్ గ్రోత్ హ్యాబిట్స్. లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఎప్పుడన్నా సరే కొత్త దాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అన్నది చూపించాలి. నేను స్టార్టింగ్లో చెప్పా, పిల్లలకి ఎప్పుడు మైండ్ అన్నది ఆబ్సెంట్లో పెట్టొద్దు, వాళ్ళకి మైండ్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అని చాలాసార్లు చెప్పా. సో వాళ్ళు ఎప్పుడైనా సరే కొత్తది ఏమన్నా నేర్చుకోవాలి, లైక్ పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా సరే కొత్తది నేర్చుకోవడానికి వాళ్ళ స్కిల్ అన్నది డెవలప్ చేయాలి. ఓకేనా? బీయింగ్ హానెస్ట్. ఏది ఉన్నా సరే కట్గా ట్రూయే చెప్పడానికి చెప్పాలి. లైక్ అది ఎలాంటి విషయం అన్నా సరే, అది మనం తప్పు చేసినా సరే అది నిజమే చెప్పే విధంగా పిల్లలకైతే బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఒక అబద్ధం అలా 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 అబద్ధాలు చాలా వస్తాయి. సో స్టార్టింగ్లోనే దాన్ని అన్నది కట్ చేస్తాయి. అది నువ్వు రాంగ్ చేసినా రైట్ చేసినా నువ్వు ఏదనుకుంటున్నావో అక్కడ ఏం జరిగిందో ఆ ట్రూయే చెప్పడానికి పిల్లల్ని చెప్పమని ఎంకరేజ్ చేయాలి. మేనేజింగ్ టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి దానికి మేనేజ్ చేసుకుంటూ రావాలి. అది స్టడీ విషయంలో అవ్వండి, ప్లే విషయంలో అవ్వండి, ఏ విషయంలో అయినా సరే టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆడుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుకోవాలి అని పిల్లలకి ఆ టైం అన్నది వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా, టైం అన్నది మేనేజ్ చేసుకునే విధంగా వాళ్ళని మాత్రం బిల్డ్ చేయాలి. ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. అంటే లైక్ ఏంటంటే పేరెంట్స్ కోసం, టీచర్స్ కోసం, ఫ్రెండ్స్ కోసం, అంటే తన మీద సపోర్ట్ అయ్యే వాళ్ళ కోసం ఆలోచించే విధంగా పిల్లలు అయితే బిల్డ్ చేయండి. పిల్లలు అస్సలు తల్లిదండ్రులు మాటే పట్టించుకోనట్లేదు, అవునా కదా? వాళ్ళు ఏం చెప్తున్నారో వినట్లేదు, వాళ్ళు చెప్పింది ఏది చేయట్లేదు. సో చిన్నప్పటి నుండే పిల్లల్ని మాత్రం వాళ్ళకి తన సరౌండింగ్లో తనకు కావాల్సిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నది వాళ్ళ కోసం ఆలోచించే విధంగా పిల్లలు అన్నది ప్యాంపరింగ్ చేయాలి. దయచేసి ఈరోజు నేను చెప్పిన క్లాస్లో ప్రతి హ్యాబిట్ పిల్లలకి అలవాటు చేశారంటే వాళ్ళు ఫ్యూచర్లో చాలా గ్రోత్ అన్నది ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా దయచేసి ఇవైతే వాళ్ళతో అలవాటు చేయించండి. ఓకేనా? హ్యాబిట్ వర్క్షీట్స్. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్? థ్రోయింగ్ ట్రష్ ఆన్ ది రోడ్, సేయింగ్ థ్యాంక్ యూ, వేస్టింగ్ ఫుడ్. మనం ఏదైనా తినేసి రోడ్డు మీద పడేయాలా? నో, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. సేయింగ్ థ్యాంక్ యూ, ఎస్. ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా మనం హెల్ప్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్నది మెన్షన్ చేయాలి అని చెప్పండి. వేస్టింగ్ ఫుడ్, నో. సెకండ్ క్వశ్చన్, హౌ ఆఫ్టన్ షుడ్ యూ బ్రష్ యువర్ టీత్? వీక్ ఒకసారి చేస్తామా బ్రష్, లేదా డేకి వన్సా టూసా? 2 టైమ్స్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ చేయాలి, అదేవిధంగా పడుకునే ముందు కూడా చేయాలి బ్రష్. వాట్ షుడ్ యూ డూ బిఫోర్ ఈటింగ్? బిఫోర్ ఈటింగ్ మనం ఏం చేయాలి? వాష్ యువర్ హ్యాండ్స్. అవునా? వాచింగ్ టీవీ ఖచ్చితంగా పిల్లలు చేస్తారు బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్ కూడా. గో అవుట్ సైడ్, నో. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ వే టు హెల్ప్ ది ఎన్విరాన్మెంటల్? త్రో గార్బేజ్ ఇన్ ది డస్ట్బిన్, కట్ డౌన్ ట్రీస్, లీవ్స్ ది ట్యాప్ రన్నింగ్, నో. మనం ఏదైనా సరే తిన్నా సరే డస్ట్బిన్లో వేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ సమ్వన్ గివ్స్ యూ గిఫ్ట్ యూ షుడ్ ఇగ్నోర్ దెమ్, సే థ్యాంక్ యూ, టేక్ ఇట్ వితౌట్ స్మైల్. ఇగ్నోర్ చేస్తామంటే నాకు వద్దని చెప్తావా? నో, సే థ్యాంక్ యూ. మనకి గిఫ్ట్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ చెప్పాలి. టేక్ ఇట్ వితౌట్ స్మైల్. ఇదొక్కటి చెప్తున్నా. ఎవరన్నా అన్నోన్ పర్సన్ కానీ తెలిసిన పర్సన్ కానీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా స్మైల్ అన్నది ఇవ్వండి. స్మైల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక హాయ్ కానీ హలో కానీ చెప్పినట్టు. చాలామంది
ఎదుటి మనిషి నవ్వినా చాలామంది నవ్వరు. ఎందుకంటే వీళ్ళకు ఏమనుకుంటారో తెలియదు. ఆ అదర్ పర్సన్తో నీకు లెక్క లేదనుకుంటారో ఏంటో తెలియదు, కానీ ఒక స్మైల్ అన్నది చాలా లైఫ్ని చాలా హ్యాపీగా బిల్డ్ చేస్తుంది. సో ఎవరు అన్నోన్ పర్సన్ అవ్వండి, నోన్ పర్సన్ అవ్వండి, ఖచ్చితంగా స్మైల్, ఒక మనిషి మనల్ని చూసి స్మైల్ చేస్తున్నారు, ఖచ్చితంగా మనం కూడా స్మైల్ అన్నది ఇవ్వండి. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్? డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్స్. ఎస్, ట్రూవా కదా? స్లీపింగ్ లేట్ ఎవ్రీ నైట్ హెల్ప్ టు స్టే హెల్దీ. నో, స్లీపింగ్ టైమ్ ఈజ్ ఎప్పుడు లేట్ అవ్వకూడదు. ఓకేనా? సేయింగ్ సారీ వెన్ యూ మేక్ ఏ మిస్టేక్. ఎస్, అంతే కదా, మనం ఏమైనా మిస్టేక్ చేసామంటే సారీ అన్నది మెన్షన్ చేయాలి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఆల్వేస్ సే డాష్ వెన్ సమ్వన్ హెల్ప్ యూ. మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? మనం హెల్ప్ తీసుకుంటే మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. ఓకేనా? వీ షుడ్ డాష్ వాటర్ టు హెల్ప్ సేవ్ ది ఎన్విరాన్మెంటల్. ఏం చేయాలి మనం? వీ షుడ్ సేవ్ వాటర్. అవునా? వాటర్ సేవ్ చేస్తేనే కదా మన ఎన్విరాన్మెంటల్ అయినా సేవ్ చేస్తాం. ఎక్సర్సైజ్ ఎవ్రీ డే కీప్ అస్ హెల్దీ. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే హెల్దీగా ఉంటాం. నెక్స్ట్, రైట్ 3 గుడ్ హ్యాబిట్స్ యూ ఫాలోయింగ్ ఎవ్రీ డే. వాళ్ళ పిల్లలు మాత్రం గుడ్ హ్యాబిట్స్ అన్నది ఖచ్చితంగా వాళ్ళతో అంటే వాళ్ళు చేసేవేంటో చేయమని. లైక్ బ్రష్ ట్వైస్ ఏ డైలీ, అదే హెల్పింగ్ ఫ్రెండ్స్, అది మనం తిన్నది కూడా త్రో ది డస్ట్బిన్, అలాంటి గుడ్ హ్యాబిట్స్ అన్నది వాళ్ళతోటే, వాళ్ళు ఏం చేస్తారో అవి వాళ్ళతో రాయిపించాలి. హౌ డస్ కీపింగ్ యువర్ రూమ్స్ క్లీన్ హెల్ప్ యూ? మన రూమ్ ఏ విధంగా క్లీన్గా ఉంచుకోవాలి అన్నది వాళ్ళతోనే, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళతోనే చెప్పించాను. అర్థమైంది కదా ఈరోజు హ్యాబిట్స్ కోసం ఎంత ఇంపార్టెంటో ప్రతిదీ నేను చాలా క్లియర్గా అయితే చెప్పాను. అదేవిధంగా వర్క్ షీట్ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా పిల్లలకి నేను చెప్పిన ప్రతి హ్యాబిట్ నేర్పించడం వల్ల పిల్లలు చాలా సొసైటీలో చాలా గౌరవంగా ఉంటారు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మీకు అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళపైకి ఎవరైనా ప్రిపేర్ అవుతే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ ఏంటంటే, నేను ఎవ్రీడే 6 to 6:30 ఆ టైంలో అన్నది వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. నేను ప్రతిరోజు కూడా డే బై డే గ్యాప్ ఇస్తాను, ఎందుకంటే ప్రతిదీ సబ్జెక్ట్ కూడా రీకలెక్ట్ చేసుకుంటారని. సో నేను ప్రతిరోజు డే బై డే నేను వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వన్ మోర్ ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి, అదేవిధంగా యూకేజీ కానీ ఎల్కేజీ కానీ నర్సరీ వాళ్ళకి కానీ క్లాసెస్ అన్నది కంప్లీట్ అయింది. మీకు నైబర్స్ కానీ కొలీగ్స్ కానీ వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.